ఉంటాం. నేను పిల్లల వైపు మాట్లాడతాను, అయ్యగారు పెద్దవాళ్ళ వైపు మాట్లాడుతుంటారు. కనుక ఈరోజు నేను ఫాదర్స్ ఎలా ఉండాలో చెప్తాను. కొంచెం మా మగవాళ్ళకి కష్టం అనిపిస్తుంది, అయ్యగారు చెప్పినట్టు చెప్తే బాగుండు, పిల్లలు మమ్మల్ని ప్రేమించాలి, మమ్మల్ని గౌరవించాలి, మా కోసం పట్టించుకోవాలి, అవన్నీ నచ్చుతాయి పెద్దవాళ్ళకి. కానీ అసలు మనం ఫాదర్స్గా లేకపోతే తండ్రులుగా మనం ఎలా ఉండాలి పిల్లల కొరకు? మన తండ్రి అయిన దేవుడు మన పక్షంగా ఎలా ఉన్నాడు, మనం మన పిల్లలతో ఎలా ఉంటున్నాం, మన పిల్లల కొరకు ఏం చేస్తున్నాం, వాళ్ళకి మనం ఏమి చూపిస్తున్నాం అనేది కొద్ది మాటలు. అన్నిటికీ నేను మీకు రిఫరెన్స్ చూపించలేను, నాకు టైం లేని కారణాన్ని బట్టి నేను వాటిని అంతగా వెతుక్కోలేకపోయాను. కానీ మీకు మెయిన్ హెడ్డింగ్స్ కొన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. లోకంలో తండ్రి యొక్క పాత్ర చాలా గొప్పది. తల్లి పాత్ర గొప్పదా, తండ్రి పాత్ర గొప్పదా? ఎవరికి చెప్పండి? తండ్రి పాత్ర. తండ్రి పాత్ర. ఇక మా రాణి తండ్రి పాత్ర అన్నాడు. మీరు చెప్పండి అమ్మ, తల్లి పాత్ర గొప్పదా, తండ్రి పాత్ర గొప్పదా? అంత క్లమ్జీగా ఉంది. ఓట్లేద్దామా పోనీ, ఎవరి పాత్ర గొప్పదో ఓట్లేద్దామా? తండ్రి పాత్ర గొప్పదని వాళ్ళ చేతులు ఎత్తండి. దించండి. అంటే తండ్రి పాత్ర గొప్పదనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, తల్లి పాత్ర గొప్పదనేవాళ్ళు మరి చెయ్యెత్తన వాళ్ళందరూ ఏమర్థం? తల్లి పాత్రే గొప్పది. కానీ నేనంటాను తండ్రి పాత్రే గొప్పది. మా రాణి ఎలా అది అంటున్నాడు. తండ్రి పాత్ర చాలా. ఎందుకు తండ్రి పాత్ర గొప్పది అంటున్నానంటే, దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తల్లి వల్లే ప్రేమిస్తాను అన్నాడు, కానీ నేను మీకు తండ్రినై ఉంటానన్నాడు. తల్లి వల్లే ఆదరిస్తానన్నాడు, కానీ నేను మీకు తండ్రిని అంటున్నాడు. కనుక తండ్రి పాత్ర ఉత్కృష్టమైనది, ఉన్నతమైన పాత్ర. కానీ కొన్ని నా మాటలు మీకు నచ్చకపోయినా నేను ఈరోజు మాట్లాడతాను. పురుషులు ఏం చేశారంటే భారం అంతటినీ అమ్మల మీదకు తోసేశారు. ఏదైనా సరే అమ్మ చూసుకుంటే చాలు, నాకు ఇటు పెట్టుంటే బాగుంది, నేను మగవాళ్ళ వైపు మాట్లాడతాను కాబట్టి కొంచెం యాంగిల్ మార్చండి, నాకు వాళ్ళకి కనబడాలి. కొంచెం యాంగిల్ మార్చండి, ఇది అడ్డుకుంది నాకు కనబడకుండా. ఇదే తిప్పే కొంచెం, మీకు కనబడుతున్నాను కదా. పురుషులు చేసిన అది ఒక మాయ కావచ్చు, లేకపోతే సొసైటీ చేసిన తప్పిదమే కావచ్చు, కానీ ఎక్కువ భారాన్ని స్త్రీల మీద వేసేశారు. దానికి ఏమంటారంటే, నేను బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను కదా, డబ్బులు సంపాదిస్తున్నాను కదా, అన్నీ సమకూర్చుతున్నాను కదా, కనుక మిగతా భారం అంతా కూడా ఆడవాళ్ళదే. చివరికి దైవ సేవకురాలమైన మేము కానీ, దైవ సేవకులు కానీ, తల్లి ప్రార్థన చేస్తే కుటుంబము ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటారు. తండ్రి ప్రార్థన కోసం చెప్పరు. బైబిల్లో మీరు గమనిస్తే మగవాళ్ళు చేసిన ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి, అవునా కదా? మీరు చెప్పండి, మగవాళ్ళు చదవలేదేమో. నెహెమ్యా ప్రార్థన చేశాడు, యోబు, అబ్రహాము, యోసేపు ప్రార్థనలు ఎక్కువగా ఎవరు చేశారంటే మగవాళ్ళే చేశారు. కానీ మనకేం చెప్తున్నారంటే పాస్టర్ గారులు, నాలాంటి వాళ్ళు కూడా, తల్లి ప్రార్థన ఉంటే కుటుంబము మంచిదే, తల్లి ప్రార్థన వద్దని నేను అన్నను. కానీ ఎక్కువ దినాలు ప్రార్థన చేసిన వారు, ఎక్కువ పోషించి మోషే ఎంత ప్రార్థన చేశాడు, యెహోషువ ఎంత ప్రార్థన చేశాడు, నెహెమ్యా ఎంత ప్రార్థన చేశాడు, యోసేపు ఎంతగా ప్రార్థన, ఇవేవి మనకు చెప్పరు. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఎస్తేరు ప్రార్థన చేసింది, ఎస్తేరు ప్రార్థన చేసింది. మరి మన మగవాళ్ళ ప్రార్థన ఏది? కనుక భారం అంతా అటేసేయకండి, అర్థమైందా? పురుషులకి మీరు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎవరి స్థానంలో మీరు ఉన్నారంటే యెహోవా దేవుని స్థానంలో మీరు ఉన్నారు. హల్లెలూయా. చివరికి యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమంటాడు? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా చివరికి ఏమంటాము? యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. మనం ఎవరిని అడుగుతున్నాం? తండ్రిని అడుగుతున్నాం.
మధ్యవర్తిగా మనకు ఎవరున్నారంటే యేసు ప్రభు వారు మన మధ్యవర్తిగా ఉన్నారు. ఇంట్లో కూడా అమ్మలు మనకు మధ్యవర్తిగా ఉంటారు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అమ్మ ద్వారా మనం వెళ్తుంటాం. కానీ అడగవలసింది ఎవరిని అడగాలి? మనము తండ్రిని అడగాలి. కనుక ఎంత మంచి పాత్ర కలిగిన దినం ఈరోజు. హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా. కనుక మనకున్న తండ్రులను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఒకవేళ చాలా మందికి తండ్రులు లేకపోవచ్చేమో, కానీ ఆ స్థానంలో దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక తండ్రి లేరు అని బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఆ స్థలం ఖాళీగా ఉందని బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఆ స్థానంలో దేవుడు ఉన్నాడని గమనించిన వారే తండ్రి కలిగిన వారిగా మనం ఉన్నందుకు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అయితే ఈరోజు నాకున్న సమయం చాలా తక్కువ, 9:10 అయిపోయింది. ఎంతవరకు చెప్పొచ్చు వాక్యాన్ని? అరగంట సరిపోతుందా? 30 గంట సరిపోద్దా? గంట చెప్పనా? అబ్బో ఓటు పడింది, కానీ చెప్పను, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఎండ చాలా మందికి ఫ్యాన్స్లు. తండ్రి ఎలా ఉండాలో శారీరకంగా ఈ లోకపరమైన తండ్రులు చేయవలసిన కొన్ని పనులు గబగబా చెప్పుకెళ్ళిపోతాను. చాలాసార్లు మనకు అయ్యగారు ఈ మాటలు చెప్పారు, కానీ మరొకసారి ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కనుక తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలాగైతే చూస్తున్నాడో, తండ్రులైన మన పురుషులు లేకపోతే మన నాన్నలు కూడా పిల్లల్ని అదే విధంగా చూడవలసిన వారుగా ఉన్నారు. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, దేవుడు లాగా మనం ఎక్కడ చూసేస్తామండి, దేవుడు కాబట్టి అలా చేయగలడు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక మాట అంటాడు, నా నామం ఎరిగిన వారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. కనుక తండ్రిని పోలి మనం నడుచుకోగలిగితే చాలా వరకు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దాంట్లో మొట్టమొదటి పాయింట్, బిడ్డలను పోషించే సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. తండ్రులు ఎలా ఉండాలండి? కుటుంబమును బిడ్డలను పోషించే సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. చాలామంది తండ్రులకు అధికారం కావాలంటారు, కుటుంబంలో వారి మాటే చెల్లాలనుకుంటారు, కానీ పోషించవలసి వచ్చినప్పుడు, అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. కనుక తండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే, మీ కుటుంబం యొక్క అవసరములు తీర్చగలిగిన స్తోమత కలిగిన వారుగా మీరు ఉండాలి. దాని కొరకు మీరు ఏం చేయాలి? కష్టపడాలి. కోరికలు తీర్చమని నేను చెప్పడం లేదు, గుంటల్లో కోరికలు తీర్చమని నేను చెప్పడం లేదు, కానీ అవసరములు తీర్చగలిగిన వారుగా ఉన్నప్పుడే తండ్రి యొక్క స్థానానికి ఒక విలువ ఉంటుంది. మీ పిల్లలకి ఏం అవసరం? 1000 రూపాయల డ్రెస్ అవసరం అని నేను చెప్పను, కానీ వేసుకోవడానికి 500 టాప్ అయితే సరిపోతుంది. పెద్ద కాలేజీలో చదివించే స్తోమత నీకు ఉండాలని నేను చెప్పడం లేదు, కనీసం ఎడ్యుకేషన్ ఇచ్చే స్తోమత నీకు కలిగి ఉండాలి. ఈ సమయంలో యవ్వన బిడ్డలకు కూడా నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మహా అయితే ఒక 4-5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు వివాహాలు అయిపోతాయి, కుటుంబానికి వాళ్ళ నాయకులుగా నిలబడబోతున్నారు. కనుక మీ సామర్థ్యం ఆలోచించుకుంటున్నారా? వివాహం అయ్యాక నేను పెంచగలనా? సామర్థ్యం ఆలోచించుకోరు, డబ్బుల సంగతి ఆలోచించరు, ప్రేమ మాత్రం పుట్టు వచ్చేస్తూ ఉంటుంది. ప్రేమిస్తారు, అమ్మాయిని తెచ్చుకుంటారు, పోషించలేరు, గొడవలు స్టార్ట్ అవుతాయి, అవి ఎక్కడికో దారి తీస్తాయి. కొన్నిసార్లు ప్రేమించాలి అని అనుకున్నప్పుడు, ఎంత క్లియర్గా మీకు చెప్తున్నానని బాధపడకండి, కానీ మీకు ప్రేమించాలి అనుకున్నప్పుడు నేను అమ్మాయిని పోషించగలనా? అమ్మాయిని నా ఇంట్లో తెచ్చుకుంటే నేను వాళ్ళకి ఏమైనా పెట్టగలనా? అప్పుడు నీకు సామర్థ్యం కలిగినప్పుడు నువ్వు కుటుంబానికి యజమానిగా మార్చబడగలవు. అంతేగాని యవ్వనంలో ఉన్నాను కదా, నాకు అట్రాక్షన్ ఉంది కదా, దేవుడు ఎలాగో అట్రాక్షన్ ఉందని చెప్పాడు కదా, ప్రేమించేస్తాను, తిరుగుతాను, నడుస్తానంటే ఆ యొక్క కుటుంబం ఎప్పటికీ కూడా నిలవబడదు. ఒక తండ్రిగా నువ్వు నిలబడాలంటే, కుటుంబ యజమానిగా నువ్వు నిలబడాలంటే, భార్య సంపాదన నీకు ఉండొచ్చు తోడుగా, కానీ నువ్వెంత సంపాదిస్తున్నావు, నువ్వెంత కష్టపడుతున్నావు, నీ కష్టార్జితము దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? అనవసరమైన వాటి కొరకు
యేసయ్య కనుక తండ్రి స్థానంలో ఉన్నవారు పోషించే సామర్థ్యం కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా కాపాడేవారుగా ఉండాలి, సంరక్షించేవాడుగా ఉండాలి. కుటుంబం ముందు ఒక కర్ర పట్టుకొని నిలబడి కుటుంబంకి ఆపద రాకుండా, కుటుంబానికి కష్టం రాకుండా, కుటుంబంలోకి శత్రువు ఒంటరైపోకుండా, కుటుంబంకి ఇబ్బంది కలగకుండా చూడవలసిన వాడు తండ్రి, సంరక్షకుడుగా ఉన్నాడు. దేవుడు ఆదాముకు తోటను అప్పగించి చెప్తాడు, ఈ తోటను ఏలాలి, ఈ తోటను కాయాలి. కాయడం అంటే ఏంటంటే కాపలా కాయమన్నాడు. కానీ ఆదాము సరిగ్గా కాపలా కాయకపోబట్టి ఎవరు వచ్చేసారంటే తోటలోకి సర్పం వచ్చేసింది. ఒకవేళ తండ్రులుగా ఉన్న మీరు సరిగ్గా కాపలా కాస్తున్నారా మీ కుటుంబాన్ని? మీ ఇంటి పరిస్థితి ఎలాగుందో మీకు తెలుస్తుందా? అన్నీ మా ఆవిడ చూసుకుంటుందని నువ్వు చెప్తూ ఉండొచ్చు, నిజమే, మంచిదే. కానీ నీ బాధ్యత ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? అభ్యంతరం అనుకోకపోతే ఒక సినిమా పేరు చెప్తాను మీకు. నేను దృశ్యం సినిమా ఎంతమంది చూశారు? నేను చూశాను, మీరు అంత ఎక్స్ట్రా చేయకండి, చాలామంది చూసే ఉంటారు. చూసామా? దాంట్లో తండ్రి యొక్క స్థానం మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ ఇంటి మీదకి పెద్ద ఆపద, అంటే ఎవ్వరూ తీర్చలేని ఆపద అది. ఖచ్చితంగా కుటుంబం అంతా జైల్లోకి వెళ్ళిపోవలసిందే. కానీ తండ్రి నిలబడి ఎన్ని ప్లాన్లు వేస్తాడో ఆ కుటుంబం జైల్లోకి వెళ్ళిపోకుండా, ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఎన్ని రకాలుగా తనను పిల్లల్ని సెట్ చేస్తుంటాడో. నువ్వు ఇలాగే చెప్పు, నువ్వు ఇలాగే మాట్లాడు, నిన్ను కొడతారు, నిన్ను తిడతారు, పక్కింటి వాళ్ళు ఇలాగ అడుగుతారు నిన్ను, ఫలానా, ఇవన్నీ వాళ్ళకి నేర్పించి 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 చివరికి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. సినిమా పేరు చెప్పానని ఇబ్బంది పడద్దు, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. తండ్రిగా మన బాధ్యత ఏంటంటే, మీ బాధ్యత ఏంటంటే నీ కుటుంబానికి ఒక సోల్జర్ లాగా నువ్వు నిలబడాలి. నీ కుటుంబం మీదకి వచ్చిన ఆపద నువ్వు అక్కడుండి, సినిమా డైలాగులు కొన్ని ఉంటాయి కదా, ఆ వెనకాల ఉన్నాను చంపాలంటే నా మీద నుండి నువ్వు వెళ్ళాలి అంటారు. ఏమండి కుర్రాళ్ళు అంటారా లేదా? ఇక్కడున్నా చావాలంటే నన్ను దాటుకొని నువ్వు వెళ్ళాలంటారు. తండ్రి ఎలాగ ఉండాలంటే అలాగ నిలబడాలి కుటుంబానికి. ఆ తండ్రిని దాటుకునే కుటుంబంలోకి ఆపద రావాలి తప్ప తండ్రికి తెలియకుండా కాదు. అది ఎప్పుడు నువ్వు అలా ఉంటావంటే నీ కుటుంబాన్ని సంరక్షించుకున్నప్పుడు, నీ కుటుంబానికి ఒక బౌండరీ వాళ్ళను కట్టుకున్నప్పుడు, నీ కుటుంబం మీద నీ యొక్క కన్నులు కరెక్ట్గా చూస్తున్నప్పుడు. దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడేవాడు కొనుకడు, తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మా కొనకకుండా నిద్రపోకుండా ఒక తండ్రిగా నిలబడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నాడు ఆయన. నువ్వు మొర పెట్టినప్పుడు నీ మొర వింటున్నాడు ఆయన. కొంతమంది పిల్లలు చెప్తుంటారు తండ్రికి, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు తండ్రి. అమ్మకు చెప్పు, నానా నాకు ఇది కావాలి, అమ్మకు చెప్పుకుంటుంది. తండ్రిగా నీ బాధ్యత చేయగలుగుతున్నామా? మన దేవుడు మనల్ని కాపాడాడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనల్ని పోషించాడు, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మనల్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? లేదు బిగుసుకొని నువ్వు కూర్చుంటే ఎవరికి చెప్పగల తెలియని పరిస్థితుల్లో ఒకవేళ దిక్కు తోచకుండా ఉన్నారేమో వాళ్ళు. కాపాడేవాడిగా, ప్రొటెక్ట్ చేసేవాడిగా, నీ కుటుంబాన్ని రక్షించుకునేవాడిగా ఉన్నప్పుడే ఆయనే తండ్రి. ఎందుకంటే మన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి. మూడవదిగా మనల్ని ఖండించేవాడిగా ఉండాలి. పిల్లలను ఖండించేవాడిగా, బుద్ధి చెప్పేవాడిగా, తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని తెలుసుకోగలిగినట్లు. నేను నా జీవితంలో జరిగిన ఒక కార్యం చెప్తున్నాను. నాకు చాలా ప్రేమ పిల్లలంటే. ఒక మాట అనడానికి నాకు చాలా కష్టం. పిల్లలే కాదు, పనివారే కాదు, ఎవరిని అంత తొందరగా గసరాలన్నా తిట్టాలన్నా నాకు అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒకరోజు ప్రార్థనలో ఒక దైవజనురాలు నాకు ఒక ప్రవచనంలాగా చెప్పారు. నువ్వు నీ పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా నువ్వు దెబ్బలాడడం లేదు. సమూయేలు తన పిల్లల్ని అలాగే వదిలేయబట్టి వారు దేవుని సంఘంలో నిలబడలేకపోయారు. కనుక తప్పు అనుకున్నప్పుడు వాళ్ళకి నువ్వు చెప్పడానికి ఇష్టపడవు. నేను కొన్నిసార్లు వాళ్ళకి మెసేజ్లు పెట్టేదాన్ని, కొన్నిసార్లు చిన్న చిన్న ఉత్తరాలు రాసేదాన్ని. చెప్పలేకపోయిన పరిస్థితుల్లో ఖండించేవారుగా ఉన్నామా?
పర్లేదులేండి, తప్పు చేసినప్పుడు ఖండించు, తర్వాత వాళ్ళని ప్రేమించు, హక్కును చేర్చుకో. కానీ తప్పు అనేది తప్పు అని నువ్వు చెప్పలేకపోతుంటే నీ పిల్లలు ఏ దారి గుండా వెళ్ళిపోతారో నువ్వు చెప్పాలి. దేవుడు చెప్పాడు, యోనా తప్పు చేశాడు, ఏం వదిలేయలేదు కదా, ఎక్కడికి వెళ్తాడులే అని వదిలేయలేదు. తిమింగలాన్ని పంపించాడు, చేప కడుపులోకి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ తప్పు చేశాడు యోనా, అలిగాడు దేవుడి మీద. అయినా సరే మాట్లాడి తను ఏ పని అయితే తన కుమారుడైన యోనా ద్వారా చేయించాలనుకున్నాడో పిల్లక పట్టుకొని తీసుకొని వచ్చి అదే పని మళ్ళీ ఆయన చేయించాడు. దావీదు తప్పు చేశాడు, ప్రవక్తను పంపించాడు, దావీదు నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు చేస్తున్న దానికి నీకు నేను శిక్షించబోతున్నాను, వదిలేయలేదు దేవుడు. అలాగని ప్రేమించడం కూడా మానలేదు. తప్పు అని చెప్పండి, మరో నిమిషంలోనే మీ ప్రేమను వారికి చూపించండి. ఎంతమంది మీ పిల్లల్ని కౌగులించుకుంటున్నారు? ఎంతమంది మీ పిల్లలకి ముద్దు పెట్టారు? ఎన్నాళ్ళు అయిందో ముద్దు పెట్టి కదండి? ఎవరైనా ముద్దు పెడుతున్నారండి మీ పిల్లలకి? తండ్రులుగా ఉన్నవారిని అడుగుతున్నాను, కనీసం ఇలా హగ్గైనా చేస్తున్నారా? కొంతమంది బుర్రలు ఊపుతున్నారు, కొంతమంది ఊపలేకపోతున్నారు. నీ హక్కును వారిని చేర్చుకోగలుగుతున్నావా? ఖండించు, తప్పని చెప్పు, ఇది సరికాదని చెప్పు, కానీ ఆ వెంటనే నీ ప్రేమను వారికి చూపించి. మన దేవుడు అదే చేశాడు. అప్పుడప్పుడు అయ్యగారు చెప్తారు కదా, ఆపరేషన్ చేయాలట, చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయాలా? కుట్టాల. అలా వదిలేస్తే గాయం ఏమైపోతుంది? పెద్దదైపోద్ది. చాలామంది మాట్లాడడం మానేస్తారు పిల్లలతోటి. నువ్వు ఇది చేసావు కాబట్టి నేను మాట్లాడు, నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు నా ఇంటికి రావద్దు, నువ్వు ఇది చేసావు కాబట్టి నీకు ఇది. శిక్ష కొంతవరకే, శిక్ష తర్వాత ప్రేమ కూడా చాలా అవసరం. ఖండించేవారుగా, బుద్ధి చెప్పేవారుగా, తప్పు మార్గం వెళ్తున్నప్పుడు ఇది సరియైన మార్గము కాదు, ఈ మార్గం గుండా వస్తే మంచిదని చెప్పి వారికి బోధించేవారుగా మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని మన సరియైన తండ్రులుగా, మన పిల్లల కొరకు మనం మంచి తండ్రులుగా ఉండగలుగుతున్నాం. మనకు మాదిరి ఎవరంటే మన పరమ తండ్రి అయిన దేవుడే. హల్లెలూయా. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని ఖండిస్తున్నాడు. నాలుగవదిగా మనం మాదిరిగా బ్రతకాలి. పిల్లలకు మనము మాదిరిగా బ్రతకాలి. చాలాసార్లు అయ్యగారు మీకు చెప్తారు, ఇలా చేయి పెట్టుకొని పడుకోవడం అయ్యగారికి అలవాటు. పిల్లలకు కూడా అదే వస్తుంది. కొన్ని అంటారు, నా చెడ్డ అలవాట్లు వీళ్ళకి వచ్చేస్తున్నాయి నానే అంటారు. కాలు మీద కాలు వేసుకోవడం కావచ్చు. అప్పుడప్పుడు మా ఏవ కాలు మీద కాలు వేసుకొని నాకు చూపిస్తుంది, నానమ్మ చూసేవా అంటే మీ డాడీలాగా వేసుకున్నావా అంటాను. అంటే చిన్న పిల్లలు మనల్ని ఏం చేస్తుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గమనిస్తారండి. మనమేమో యవ్వనస్తులకు ఫోన్లు వాడొద్దు అంటాం, ఎంతసేపు ఫోన్లోనే ఉంటావేంట్రా అంటాం. మనం ఏం పట్టుకుంటాం? ఫోన్లే పట్టుకుంటాం. ఇంకా వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఆయన మనసులో ఎలాగుంటుంది తెలుసా? మా అమ్మ మాత్రం పట్టుకుంటుంది ఫోన్, మా నాన్న పట్టుకుంటాడు, నన్ను మాత్రం ఫోన్ పట్టుకోవద్దు అంటాడు అంట. పిల్లలకి ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, మనం చేయం. పిల్లలకు ప్రార్థన చేయమని చెప్తాం, మనం ప్రార్థన చేయము. పిల్లలకు ఉపవాసం ఉండని చెప్తాం, మనం ఉపవాసం ఉండము. పిల్లలు అబద్ధం ఆడొద్దని చెప్తాం, వాళ్ళ ఎదురుగుండా బోళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. వాళ్ళతోనే కొన్ని అబద్ధాలు ఆడిస్తూ ఉంటాం. అత్త వస్తే ఎలా చెప్పు, నానమ్మ వస్తే ఎలా చెప్పు, చెప్తుంటావా లేదా? ఏది మన మాదిరి? మాదిరిగా లేకపోతే మనం ఎంత చెప్పినానండి, మన చెప్పడానికి మన చేతలకి కానీ పొంతను కుదరకపోతే మన పిల్లలు ఎవ్వరు కూడా మన మాట వినరు. పైకి అనలేరు భయం చేత, కానీ మనసులో ఏమనుకుంటారంటే మా నాన్న చెప్తాడు కానీ మా నాన్న చేయడు. ఇంకొకటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంట్లో ఒకవేళ మగపిల్లలు ఉంటే మీరు సరిగ్గా లేకపోతే మీ మగపిల్లల యొక్క వైవాహిక జీవితాలు కూడా సరిగ్గా ఉండవు. నువ్వు నీ భార్యను మాటకి కసురుకుంటూ తిట్టుకుంటూ ఉంటే నీ కొడుకు కూడా రేపొద్దున నీ కోడలను అదే పని చేస్తాడు. నువ్వు నీ భార్యకు తెలియకుండా చాలా పనులు చేస్తా ఉంటే రేపొద్దున నీ కొడుకు కూడా తన భార్యకు తెలియకుండా కొన్ని పనులు ఒకవేళ చేయొచ్చేమో. నువ్వు సరిగ్గా డబ్బులు ఖర్చు పెట్టడం నీకు అలవాటు లేకపోతే నీ కొడుకు అదే నేర్చుకుంటాడు. ఎక్కడో ఒక మాట విన్నాను, ఒకరోజు తండ్రి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట, వెనకాల కొడుకు నడుచుకుంటూ వస్తున్నాడు. కొంత దారి బాగానే ఉంది, తార్ రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డు ఉంది, రాళ్ళు రోడ్డు ఉంది, దాటుకుంటూ వెళ్ళిపోతూ ఒక జారిపోయే ప్రదేశం దగ్గరకు వచ్చేటప్పటికి తండ్రి వెళ్ళిపోతుంటే వెనకాల ఉన్న కూతురు అంటుందంట, నాన్న సరిగ్గా అడుగే నాన్న, ఎందుకంటే నీ అడుగు వెనకాల నేను వస్తున్నాను. నువ్వు గనక పొరపాటున తప్పిపోయావా
నీ వెనకాల వస్తున్న నేను కూడా పడిపోతాను. నీ పిల్లలు నేను చూస్తుంటారు. మరొకటి విన్నాను నేను, ఒక తండ్రి కొడుకుని రోజు చర్చి దగ్గర తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళిపోతుంటాడు. 4 వారాలు అయిన తర్వాత ఆ యొక్క కొడుకు అడుగుతాడంట, నాన్న చర్చి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోతున్నావు, 10:30 అయిపోయింది, 9:30కి మన చర్చి కదా అంటే, మా నాన్న నన్ను అలాగే దిగబెట్టేవాడురా, నేను కూడా నిన్ను అలాగే దిగబెడుతున్నాను. తన తండ్రి ఎలా దిగబెట్టాడట, 9:30కి చర్చి అయితే 10:30కి దిగబెట్టాడు. ఇప్పుడు ఈ కొడుకు ఏం చేస్తున్నాడు, వాళ్ళ కొడుకుని అదే పని చేస్తున్నాడు. కానుకల కొరకు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది, మీరేమనుకోకండి భర్తలు, కానీ ఇక్కడికి వచ్చాక ఆడవాళ్ళకి కానుక పంపిస్తున్నారు. మీరు 2-3 చూశాను నేను. ఇంటి దగ్గర కానుక ఎవరు, మీ భార్యలకి మీ పిల్లలకి. ఇక్కడికి వచ్చాక ప్రత్యేక కానుకలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళైనా అటు వెళ్తున్నారు తీసుకోవడానికి, అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకని? కానుకను సిద్ధం చేసుకోవడం లేదా ఇంటి దగ్గర? ఏం నేర్పిస్తున్నాం అంటే, ఆఖరి క్షణంలో మా నాన్న నాకు కానుక ఇస్తాడు. రేపు ప్రొద్దున వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు, చర్చికి వచ్చాక ఆఖరి క్షణంలో ఏది చేతికి తగిలితే ఆ కానుక వాళ్ళు ఇస్తారు. ఏది మన మాదిరి? పిల్లలకి ఏం మన మాదిరి చూపించగలుగుతున్నాం? మన ప్రేమ మాదిరి ఎక్కడుంది? మనం సహించుకునే మాదిరి ఎక్కడుంది? మనం ఓర్చుకునే మాదిరి ఎక్కడుంది? మనం ఖండించే మాదిరి ఎక్కడుంది? తండ్రులుగా వారికి అని కాదని మనం కూడా మనం నేర్చుకుందాం. పిల్లలకు మనం మాదిరి చూపించకపోతే దాన్ని బట్టి మన పిల్లలు మనల్ని పట్టుకుంటారు. ఒకవేళ ప్రేమించాలని మీరు ఆశపడుతున్నారు, మంచిదే. గౌరవించాలి నా కొడుకు అనుకుంటున్నారు, మంచిదే. కానీ నువ్వు ఎలాంటి మాదిరి కలిగి ఉన్నావు? నీ మాదిరి మంచిదైతే నీ కొడుకు నేను తప్పకుండా గౌరవిస్తాడు. నీ కష్టం నీ కొడుకు తెలిస్తే నీ కొడుకు నేను తప్పకుండా గౌరవిస్తాడు. చాలామంది తండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, నేను కష్టపడతాను కానీ నా కొడుకులు కష్టపడకూడదు, నేను బాధపడతాను కానీ నా కొడుకులు బాధపడకూడదు. వద్దండి, మీ బాధ ఏంటో మీ పిల్లలకి చెప్పండి. మీకు వచ్చే జీతం ఏంటో మీ పిల్లలకి చెప్పండి. మీ ఇంట్లో ఏమి కొడుతుందో మీ పిల్లలకి చెప్పండి. మీ బంధుత్వాలు ఎలాగైనా మీ పిల్లలకి తెలియచేయాలి. ఖచ్చితంగా మాదిరి చూపించగలగాలి. నువ్వు క్షమిస్తే నీ పిల్లలు క్షమిస్తారు, నువ్వు ఓర్చుకుంటే నీ పిల్లలు ఓర్చుకుంటారు, నువ్వు డబ్బులు మంచిగా ఖర్చు పెడితే నీ బిడ్డలు మంచిగా ఖర్చు పెడతారు, నువ్వు విలాసాలకు వెళ్ళిపోతే నీ పిల్లలు కూడా అదే ఆశిస్తారేమో. ఒకవేళ మాదిరికరమైన జీవితం కలిగిన వారుగా ఉండాలని ఆశపడుతున్నాను. ఆఖరిగా మరొక మాట చెప్తున్నాను, బోధించేవారుగా, టైం స్పెండ్ చేసేవారుగా ఉండాలి. ఇది చాలామందిలో తక్కువ. మొన్న ఎప్పుడో మా కోడలు ఒకరోజు, అత్తయ్య గారండి పురుషులకు ఒక మీటింగ్ పెట్టరా అని అడిగింది. ఏమమ్మా అంటే, చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్నారండి, కుటుంబంతో పురుషులు స్పెండ్ చేయడం లేదని. పురుషులకు ఉన్న అలవాటు ఏంటంటే, ఉద్యోగం నుండి రాగానే టీ తాగుతారు, ఫోన్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏదో ఒక జంక్షన్. అవునా కదా? అందులో ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి, ఎత్తరు, భయం లైవ్లో కనబడుతుందేమో అని. నీ భార్య దగ్గర నీ పిల్లల దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు నువ్వు? కొందరు కూర్చుంటారు, లాభం ఏంటి, ఫోన్ పట్టుకొనే కూర్చుంటారు. ఏదైనా చెప్పాలంటే 1 నిమిషం ఫోన్ ఆపండి అని చెప్పి భార్య చెప్పాలి. అయితే పౌరుషం కలిగిన ఆడవాళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పను అనుకుంటారు. పురుషులుగా మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా? మీరు మాట్లాడుతున్నారా? అసలు స్కూల్ నుండి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందిరా స్కూల్లో, ఇవాళ ఏం చెప్పారు స్కూల్లో, కాలేజీకి వెళ్ళావు కదా అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అక్కడ ఏమైనా కష్టం కలిగిందా? ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉండడానికి నువ్వు నచ్చకపోతుంటే మరి రోజంతా నీ భార్య రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా. నీకు నీ ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఫ్రెండ్స్కి ఒక అరగంట టైం ఇవ్వు, ఇంటికి 1 గంట టైం ఇవ్వు. 6కి వెళ్ళిపోతే మళ్ళీ భోజనం టైంకి 9కి చేరుతారు. ఏదో తిన్నామని గబగబా తింటారు. ఆవిడ అంట్లు కడిగి వచ్చేలోపు మీరు నిద్రపోతారు. మరి ఎప్పుడు మాట్లాడతారు మీ కుటుంబంతోని? మీ పిల్లలతో మీరు ఎప్పుడు మాట్లాడగలుగుతున్నారు? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీ భార్యలు చాలామంది ఏడుస్తున్నారు నా దగ్గర. నాకు జ్వరం వస్తే నా ప్రక్కన కూడా కూర్చోట్లేదు అమ్మగారండి. టాబ్లెట్ వేసేసుకున్నావా అంటారే తప్ప దగ్గరుండి ఒక టాబ్లెట్ నాకు ఇవ్వడం లేదని చాలామంది ఏడుస్తున్నారు మీ భార్యలు. మీరేమో అనుకుంటున్నారేమో మేము మంచి భర్తలమని చెప్పి చంకలు ఒక్కడు మీరు గుద్దుకుంటున్నారేమో. మీ పిల్లలు కూడా బాధపడుతున్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను. నేను మా డాడీ నాతో రారు. ఈరోజు నా కొడుకు కొరకు కూడా చెప్తున్నాను. మన రాని అడిగాడు, డాడీ మా స్కూల్కి రారా అని అడిగాడు. ఏమరా అంటే,
మమ్మీ తెలుసు కానీ మిమ్మల్ని ఎప్పుడు మా ఫ్రెండ్లు చూడలేదట. అయ్యగారు అదే పని చేశారు, తన కొడుకు కూడా అదే పని చేశాడు. డాలీయే వెళ్తుంది. పనులు లేవని నేను చెప్పను, కానీ నేనే జాయిన్ చేసుకున్నాను నా పిల్లల్ని. అయ్యగారు రాలేదు. ఇప్పుడు నా కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు. తండ్రులుగా మీ పిల్లల కొరకు మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? ఎవరినో పంపించి జాయిన్ చేసేస్తున్నారేమో ఒకవేళ, అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకో సర్టిఫికేట్, నువ్వే చేసుకో అని అంటున్నామేమో ఒకవేళ. కూర్చోబెట్టి మాట్లాడగలుగుతున్నారా? అయిపోయిన తర్వాత, సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను స్పెండ్ చేయలేకపోయానంటే మళ్ళీ ఆ కాలం వెనక్కి రాదు. కూర్చోండి, ఒక అరగంట కూర్చోండి, ఫోన్ పక్కన పెట్టి కూర్చోండి, మాట్లాడండి. వాళ్ళు ఏం చదువుతున్నారో చూడండి, వాళ్ళు ఫోన్ ఒకసారి ఇమ్మని అడగండి. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్వర్డ్లన్నీ ఆయనకు తెలుసట. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఫోను, వాళ్ళ పిల్లల పాస్వర్డ్లన్నీ ఆయనకు తెలుసట, లాకులన్నీ ఆయనకు తెలుసట. మీ పిల్లలు మీకు ఎలాగిస్తారా ఫోన్లు లాకులు ఓపెన్ చేసి? ఎవరో వాట్సాప్కి ఒక లాకు, ఇన్స్టాగ్రామ్కి ఒక లాకు, అన్నిటికీ లాకులే. ఫోన్ ఇచ్చేస్తారు కొన్నిసార్లు. అరే ఇది ఓపెన్ చేయరా అంటే అప్పుడు అది ఓపెన్ చేస్తారు. ధైర్యంగా మీ పిల్లలు మీకు ఫోన్ ఇవ్వగలుగుతున్నారంటే మీ పెంపకం సూపర్. మీ ఫోన్ మీకు ఇవ్వగలిగితే మీ పిల్లలు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న చాలామంది తండ్రులకు తెలియదు. నేను చూస్తున్నాను ఆ రీల్స్. మీకు తెలియకుండానే చిన్ని పిల్లలు చేస్తున్నారు. 5వ క్లాసు వాళ్ళు, 6వ క్లాసు వాళ్ళు, 7వ క్లాసు వాళ్ళు కూడా రీల్స్ చేసి పెడుతున్నారు. మీకు తెలుసా మీ పిల్లలు రీల్స్ చేస్తున్నారని? తెలియదు. మీరు చూడరు, మీకు కాపలా కాయడం లేదు, మీరు వాళ్ళతో కూర్చొని స్పెండ్ చేయడం లేదు. అమ్మ చూసుకుంటుందిలే అనుకుంటున్నాం. అమ్మ చూసుకునేవి అమ్మ చూసుకుంటుంది, తండ్రి చూసుకోవాల్సినవి తండ్రి చూసుకోవాలి. కనుక తండ్రులుగా ఉన్న మనము, మీరు లేకపోతే ఒకళ్ళ తండ్రి లేనివారు ఒకవేళ అయ్యుండొచ్చేమో, తండ్రి పాత్ర తల్లి పాత్ర కూడా మీరే వహించాలి. మా అయ్యగారంటే మా పిల్లలకు చాలా భయం. ఎలా కొట్టేవారు తెలుసా? ఇప్పుడు ఎవ్వరు అలా కొట్టరు. ఇలాగెత్తి ఇలాగా ఇసురు కొట్టేవారు పిల్లల్ని. కట్ట 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 కట్టకల్లాడిపోయేదాన్ని. ఒక్కొక్కసారి మంచం మీదకి ఇలాగ ఇసిరేసేవారు. మా అమ్మ ఏడ్చేది చూసి బాధపడ్డాను, నేను బాధపడ్డాను. మా నాన్నగారు మా అన్నయ్యని గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసేసి కొడతా ఉంటే కేకలేసేవాడు మా అన్నయ్య. మా అమ్మ బయట నిలబడి ఏడుస్తూ ఉండేది. ఈరోజు మనం కొట్టాలని నేను అనడం లేదు, కానీ అసలు వాళ్ళ కోసం మనకి ఏమీ తెలియకపోతే మనం ఏమని వాళ్ళని అడగగలం? వాళ్ళతో కూర్చుంటే కదా వాళ్ళ విషయాలు మనకు అర్థమవుతాయి, వాళ్ళతో మాట్లాడితే కదా వాళ్ళ విషయాలు మనకు అర్థమవుతాయి. ఒక 5 నిమిషాలు నువ్వు నీ కొడుకుకు టైం ఇవ్వట్లేదు, కానీ ఏం చెప్పుకుంటావు? నా కొడుకు ఎదిగిపోవాలా, నా కొడుకు అలాగైపోవాలా, నా కొడుకు ఇలాగైపోవాలి. మరి నువ్వేం చేస్తున్నా? నేను డబ్బులు ఇచ్చాను కదా అమ్మగారండి, పుస్తకాలు కొన్నాను కదా అమ్మగారండి, అన్ని ఇంట్లో అన్ని, మా దగ్గర ఒక అబ్బాయి అంటాడు అన్నీ తెచ్చిపడేసాను, ఇంకేంటి వాళ్ళకి లోటు? అంటే వస్తువులతోనే అన్నీ సరిపోతాయా? ఇంకా సమాధానము లేకపోతే మనతో ఫెలోషిప్ ఇదేం వద్దా? బియ్యం తెచ్చేసి, పప్పులు తెచ్చేసి, చికెన్ తెచ్చేసి సరిపోతుందా? మగవాళ్ళకున్న ధైర్యం ఏంటంటే అన్నీ ఇచ్చేసాం అమ్మగారండి, వాళ్ళకి ఏంటి లోటండి, హాయిగా తినుకొని ఉండలేక అంటారు. దాని కొరకే పెళ్లి చేసుకున్నారా మీరు? అందుకొరకే పిల్లల్ని కన్నారా? బొవ్వ పెట్టడానికి మాత్రమేనా? కాదు సుమా. తండ్రులుగా ఉన్నవారు ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు మన పిల్లల విషయంలో మనకు ఒక ధైర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మన తండ్రి ఇవన్నీ మనకు చేశాడు. నేను మీకు నేర్పిస్తున్నాను అంటున్నాడు, నేను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. అంతేకాకుండా తండ్రులకు చెప్తున్నాడు దేవుడు, మీ పిల్లలకి ఇది నేర్పించండి. మీరు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్తాడంటే, మీ పిల్లలకి ఇది నేర్పించండి. ఈ యోర్దాను దాటిన తర్వాత కొన్ని రాళ్ళు పెట్టమంటాడు. ఎందుకు ఈ రాళ్ళు అంటే, మీ పిల్లలకు ఒకరోజు మీరు చెప్పాలి ఏంటంటే, ఇగో దేవుడు యోర్దాను దాటింపజేసినప్పుడు ఈ రాళ్ళు జ్ఞాపకార్థంగా ఉన్నాయి. పాత స్టోరీలు చెప్తున్నారా పిల్లలకి? ఎప్పుడైనా సంవత్సరంకి ఒకసారి మా సుందరరావులాగా ఇక్కడ నిలబడి అప్పుడు గంజి తిన్నాను లేదా అప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నామా? ఎప్పుడైనా కూర్చోబెట్టి చెప్పారా? మా అత్తయ్య గారు తన మనవలకు చెప్తా ఉండేవారు, కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని తల ఇలా నిమురుతూ కన్నబాబుకి, జిన్నిబాబుకి, మాకున్న మనవలందరికీ, అరే మీ నాన్న ఇలా చేశాడురా, అప్పుడు మేము ఇలా చేసాంరా, మేము అలాగున్నాంరా. ఇప్పటికీ అయ్యగారు మా ఇంట్లో కూడా చెప్తూనే ఉంటారు, అప్పుడు ఈ రేకులు వేసినప్పుడు ఇలాగ అయింది, అప్పుడు కష్టం వచ్చినప్పుడు పాత రేకులు కొన్నాను. ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం. ఒకప్పుడు అందరం పేదవాళ్ళమే,
ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక మన ఆశీర్వాదాన్ని మన పిల్లలు చూస్తున్నారు, కానీ మన పేదరికాన్ని మన పిల్లలు ఒకవేళ చూడడం లేదేమో. కనుక ఒకప్పుడు నా స్థితి ఇదిరా, ఈరోజు నేను ఆశీర్వదింపబడ్డానని నీ పిల్లలకు నువ్వు బోధించగలిగితే దాని ద్వారా చాలా ఆశీర్వాదం పొందుకోండి. అదే శారీరకంగా ఉన్న తల్లిదండ్రులు చేయవలసిన పనులకు చెప్పాను. ఒక 2-3 మాటలు ఆధ్యాత్మికంగా ఉన్న వారి కొరకు కూడా ఒక బాధ్యత కలిగిన క్రైస్తవ తండ్రి అలాగ ఉండాలో చెప్తాను. మొట్టమొదటి మాట, మన విశ్వాసాన్ని మన పిల్లలకు చూపించాలి. దేవుని పట్ల మనకున్న విశ్వాసం, దానికి మనకు ఉదాహరణ ఎవరంటే అబ్రహాం మనకు ఉదాహరణ. తన ప్రయాణం ఒక విశ్వాసంతోనే స్టార్ట్ చేశాడు. కనుక ఇస్సాకుకు అన్నీ కూడా తెలుస్తున్నాయి. చెప్పుంటాడు, రే దేవుడు నన్ను పిలిచాడురా అంటే, పిలవగానే వచ్చేసావు నాన్న అంటే, మరి దేవుడు చెప్పాక రావాలి కదరా. అదేంటి నాన్న, అమ్మమ్మలను, తాతయ్యలను, అత్తలను అందరినీ వదిలేసి వచ్చేసావంటే, దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఏదైనా వదిలేసి వచ్చేసానురా. కనుక కొడుకు మనసులో ఏమి నాటాడు అబ్రహాము, దేవుడు చెప్పితే ఎంతటి దానినైనా మనం వదిలిపెట్టి రావాల్సిందే. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఊరిలో కూడా తనకు బలిపీఠాన్ని కడతా ఉంటాడు, అంటే ప్రార్థన చేస్తాడు. కనుక అది చూసిన ఇస్సాకు ఏం నేర్చుకున్నాడు, తను కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. కొన్నిసార్లు తప్పు చేసి ఐగుప్తులోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వేరే స్త్రీ తన భార్యను వేరే రాజుగారి దగ్గర పంపించేసిన రాజుగారి యొక్క చెయ్యి పడకుండా దేవుడు తనను కాపాడాడు. దాని ద్వారా తన కొడుకుకి ఏం చెప్పుకున్నాడంటే, కొన్నిసార్లు మనం జారిపోయినా మన దేవుడు మన చెయ్యి పట్టుకుంటాడు. నీ విశ్వాసాన్ని నీ పిల్లలకు చూపించగలుగుతున్నావా? దేవుడు ఇంత మంచివాడురా, నాకింత కష్టం కలిగినప్పుడు నన్ను ఇలా కాపాడాడు. నువ్వు చెప్తా ఉంటే, నీ పనిని వాళ్ళకి చూపించగలిగితే, నీ జీవితంలో జరిగినవన్నీ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చూపించగలిగినప్పుడు ఆ విశ్వాసంలో వాడు పెరగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలమైన మనము, క్రైస్తవ తండ్రులమైన మనము, ఈ లోకంలో నువ్వు చాలా ఆస్తి సంపాదించి ఉండొచ్చేమో నీ పిల్లల కొరకు, ఇల్లు కట్టించి ఉండొచ్చు, లేకపోతే బంగారం ఒకవేళ కొని ఉండొచ్చు, తన పెళ్లి కొరకు ఎన్నో నువ్వు ఏర్పాట్లు చేసి ఉండొచ్చు. కానీ దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని కనుక నువ్వు కనపరచకపోతే, నీ పిల్లలు నీలో అది చూడకపోతే, నువ్వు నీ పిల్లలకి ఏమి నేర్పించలేవు. అబ్రహాము తన విశ్వాసాన్ని తన పిల్లలకు చూపించాడు. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా చివరికి తన వివాహ విషయంలో కూడా దూర ప్రాంతానికి ఎలియాజర్ను పంపించి ఆ యొక్క అమ్మాయిని తీసుకురావడంలో కూడా ఒక ప్రమాణం చేసి తీసుకొని వస్తాడు. అందుకనే తన వివాహ పెళ్లి చూపులకి ఎలియాజర్ వెళ్ళినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, పొలంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకు? తనకు మంచి భార్య. అది ఎక్కడ నేర్చుకున్నాడు ఇస్సాకు? తండ్రి ద్వారా నేర్చుకున్నాడు. కరువు వచ్చేసింది, అన్ని బావులన్నీ మూసివేయబడిపోయాయి, కానీ బావులను తెరిచాడు. కరువు కాలంలో కూడా విత్తనాన్ని విత్తి 100 ఫలం పొందుకున్నాడు. అది ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? తండ్రి దగ్గర నుండి. అంటే ఏమీ లేనప్పుడు 90 సంవత్సరాల మా అమ్మకి నన్ను ఇచ్చాడంటే, నూతిలో నీళ్ళు లేకపోయినా నా యొక్క పంట ఫలమిస్తుంది. కనపరచగలుగుతున్నాం ఆ విశ్వాసాన్ని. తండ్రుల కొరకు ఆలోచన చేస్తే నాకు నోవహు చాలా నచ్చుతాడు. నోవహు ఒక తండ్రిగా 100కు 100 మార్కులు వేయొచ్చేమో అనిపిస్తుంది నాకు. జలప్రళయం వచ్చేస్తుంది, దేవుడు చెప్పాడు కనుక తండ్రిగా తనేమన్నాడు, దేవుడు ఏమన్నాడంటే, నీ కుటుంబం కొరకు నువ్వు ఒక ఓడను కట్టుకో. ఎవరి కొరకండి? నీ కుటుంబం కొరకు నువ్వు ఓడను. ఈ బాధ్యత ఎవరిదండి? తండ్రి బాధ్యత. నీ కుటుంబం కొరకు ఓడను కట్టుకునే బాధ్యత. బహుశా పిల్లలు బయట వాళ్ళు అని ఉండొచ్చు, అందరూ చచ్చిపోతారు, నీ పిల్లలేమో స్పెషలా అని ఉంటారు కదా. చెప్పుంటాడు నోవహు, దేవుడు చెప్పాడు మరి ఓడ కట్టమన్నాడు, నా పిల్లలు మేము అందరం లోపలికి వెళ్ళిపోతామంటే, వచ్చి అందరూ చచ్చిపోతే మీ పిల్లలు బతికిపోతారు ఎట్రా అని ఉంటాడు. కానీ నోవహు విశ్వాసం ఏంటంటే, దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జలప్రళయము వస్తుంది, నా కుటుంబం మాత్రం ఎక్కడ ఉంటుందండి? సురక్షితంగా ఓడలో ఉంటుంది. కనుక తన పిల్లలకు అది నేర్పించబట్టి వాళ్ళు కూడా పేచీ పెట్టకుండా ఓడలోకి వెళ్ళిపోయారు. అదే డాడీ, మా ఫ్రెండ్ ఉండిపోయాడు డాడీ, అక్కడ అత్త ఉండిపోయింది డాడీ, పిన్ని ఉండిపోయింది డాడీ, అమ్మమ్మ ఉండిపోయింది రా. ఒరే వాళ్ళు ఎవరు రారురా. మన దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, మన కొరకు దేవుడు ఓడను సిద్ధపరిచాడంటే కిక్కు మక్కు మనకుండా కొడుకులు కోడళ్ళు ఎక్కడికి ఎక్కిపోయారండి? వాళ్ళకి ఆశ తెలియదు. అప్పటికి వర్షం చినుకు కూడా లేదు, కొంచెం కూడా వర్షం అసలు పడలేదు. కానీ నోవహు యొక్క విశ్వాసాన్ని చూచిన పిల్లలు
ఓడలోనికి ప్రవేశించారు. నీ పిల్లలు రక్షించబడాలంటే, రక్షణ అనే ఓడలోకి వాళ్ళు రావాలంటే నీ విశ్వాసాన్ని వాళ్ళు చూడగలగాలి. నీ యొక్క దేవుని పట్ల నీకున్న బాధ్యతను వాళ్ళు చూడగలగాలి. దేవుని పట్ల నీకున్న అపరిమితమైన నమ్మకాన్ని వాళ్ళు చూడగలిగినప్పుడు నీ వెనకాల వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వస్తారు. నీ విశ్వాసాన్ని, రెండవదిగా నీ పరిశుద్ధతను కూడా నువ్వు కనపరచాలి. ఇది కూడా చాలాసార్లు తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు చూపించలేకపోతున్నాం. పత్రికలో ఒక దగ్గర అంటది, పురుషులారా మీరు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని అంటాడు. పవిత్రతను కోల్పోతున్నాం. వాళ్ళకి చెప్తున్నాం పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాం, అబద్ధం ఆడొద్దని చెప్తున్నాం, మోసం చేయొద్దని చెప్తున్నాం, అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాం. కానీ తెలియకుండా నువ్వు కొన్ని పాపాలు, కొన్ని మోసాలు చేస్తున్నావేమో. నీకు తెలియకుండా నీ కొడుకు ఒకవేళ నీ ఫోన్ చూస్తే అందులో ఏమన్నా చెడ్డ కార్యాలను ఉంటే, యూట్యూబ్ చూస్తారు చాలామంది, హిస్టరీలోకి వెళ్ళిపోతే తెలిసిపోద్ది నువ్వేం చూస్తున్నావు, నీ కొడుకు తెలిసిపోద్దా లేదా? ఏమంటే పొరపాటున మీరు బాత్రూమ్కి వెళ్ళారండి, మీ అబ్బాయి మీ ఫోన్ చూశాడు, ప్రశాంతంగా ఉండగలరంటే మీరు ఓకే, లేదు అంటే మీరు దొరికిపోతారంటే మాత్రము దేవుని దగ్గర మీరు లెక్క అప్పగించుకోవలసింది. ఒకవేళ నీ పిల్లలకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా నువ్వేమైనా పొరపాట్లు చేస్తున్నావేమో. నేను ఐఆమ్ సేఫ్ అనుకుంటున్నావు, ఐఆమ్ పెర్ఫెక్ట్ అని అనుకుంటున్నావు బయటికి, కానీ అలాగ ఒకవేళ లేవేమో. నీ పరిశుద్ధత నీ పిల్లలకు నువ్వు చూపించగలుగుతున్నావా? గర్వం కోసం చెప్పట్లేదు. అయ్యగారు నా కోసం చెప్పినప్పుడు అంతా పాస్టర్ అమ్మగారు అబద్ధం ఆడరు అని చెప్తారు. నాలో పాస్టర్ గారు ఏం చూశారు, నేను అబద్ధం ఆడననే ఆ యొక్క స్టాంప్ ఆయనకి పడిపోయింది. ఎక్కడైనా నేను అబద్ధం ఆడినట్టు దొరికితే మరొకసారి ఆయన ప్రసంగంలో నా కోసం ఏం చెప్తారు, చెప్పరు, నెమ్మదిగా తప్పించేస్తారు పక్కకి. అవునా కాదా? నీ పరిశుద్ధతను పిల్లలకు నువ్వు కనపరచగలుగుతున్నావా? మనం చెప్పే బోధ కన్నా ముఖ్యంగా మనం చేసే పనులే పిల్లలు ఎక్కువగా చూస్తారు, మనం ఆడే మాటలు ఎక్కువగా చూస్తారు. కనుక మాదిరికరమైన ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా మనం ఉండాలి అని అంటే మన విశ్వాసాన్ని, దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని ప్రజలకు చూపించగలగాలి. ఏదైనా అడగగానే అప్పు చేసి కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు పిల్లలకి. 1-2 రోజులు టైం ఇచ్చి, అరే ప్రార్థన చేయరా, ఈ ఫీజు కట్టాలంటే నా వల్ల కాదు, ప్రార్థన చేయి, దేవుడు ఏదో రకంగా అలా చేయట్లేదు మనం. కొనాలా 2000 రూపాయల డ్రెస్సా, సరే ఆ పక్కింటి వాళ్ళని అప్పు అడగడం, డబ్బులు వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చాడు. అంటే ప్రార్థన చేస్తే వస్తుందనే సంగతి పిల్లలకి మనం చెప్పలేకపోతున్నాం. అరే నా దగ్గర లేదు, నేను సంతోషపెట్టడానికి నేను అప్పు చేశాననే వాళ్ళకి చెప్తున్నాం, కానీ ప్రార్థన ద్వారా నాకు ఇది వచ్చింది అని కొన్నిసార్లు మన పిల్లలకి మనం చెప్పలేకపోతున్నాం. మన స్తోమతకు మించి కొన్నిసార్లు మన పిల్లల్ని పెంచుతున్నాము. తర్వాత కష్టం వచ్చినప్పుడు వారు దిగాలంటే దిగరు. అంటే నా కొరకు నేను గర్వంగా చెప్పుకోవడం కాదు, కానీ అన్ని పనులు నేను చేయగలను. బట్టలు తుక్కోగలను, కొబ్బరికాయ నేను చీల్చగలను. ఇప్పుడు మా పిల్లలకి కొబ్బరికాయ వలవమంటే ఎవరికి వలవడం రాదు, గొడ్డలతో అడ్డంగా కొట్టేస్తారు, కొట్టేసి కత్తితో తీస్తారు. నేర్పించలేకపోతున్నాం. కొందరికి బజార్కి వెళ్ళి గుడ్లు తెమ్మని అడిగితే, ఒకప్పుడు మా తమ్ముడిని మా అమ్మ చెప్తే, అమ్మ గుడ్లు ఎక్కడ ఉంటాయమ్మా అన్నాడు. అంటే బజార్లో గుడ్లు అమ్ముతారని కూడా కొంతమంది మగపిల్లలకి, ఆడపిల్లలకి మాత్రం చెప్తాం, తుడిచడం నేర్చుకున్నావా, అంట్లు తోమడం నేర్చుకున్నావా, అత్తోరింటికి వెళ్తే ఎలా ఉంటావు, ఇవి మాత్రం బోధిస్తాం. మరి మగపిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? ఒక మొక్క నాటడం రాదు, ఒక గుప్పు తీయడం రాదు. మీకు ట్యూబ్లైట్లు మార్చడం వచ్చా మగపిల్లలకి? నేను మార్చుకునేదాన్ని. అప్పట్లో చిన్నవి ఏమంటారు, చిన్నవి స్టార్టర్లు మార్చుకునేదాన్ని, బల్బులు మార్చుకునేదాన్ని, నేను బెంచి ఎక్కి చర్చి దులుపుకునేదాన్ని, నేను బండెడు బట్టలు ఉతకగలిగేదాన్ని, నేను 150 అడుగుల లోతున్న నూతులో నీరు కూడా నేను తోడగలిగేదాన్ని. నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను, చాలా అల్లార ముద్దుగా, అంటే నా బట్టలు కూడా నేను మడత పెట్టుకోవాల్సిన అవసరం లేనంత ముద్దుగా నేను పెరిగాను. కానీ అన్ని పనులు చేసుకున్నాను. చివరికి కొబ్బరి పుల్లలతో వంట కూడా నేను చేయగలను. మాకు అప్పుడు వంటోడు పెట్టేవాడు కాదు. ఇవన్నీ అవదమ్మగారండి పొగొచ్చేస్తుంది అనేవాడు. నువ్వు పక్కకి వెళ్ళన్న కూర్చొని, దానికి సాక్ష్యం మా మాధవే. అంటే ఆ పుల్లలు కూడా వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేక అది కూడా నేను చేసుకునే దినాలు నాకున్నాయి. బాత్రూంలు కడుక్కున్నాను. 100 మందికి వంట చేయమనేవారు అయ్యగారు. వంట చేసి ఆ 100 ప్లేట్లు నేను కడిగేదాన్ని.
ఒకవేళ ఆడపిల్లలు నేర్చుకునలేదో నాకు తెలియదు, కానీ ఈరోజు పురుషుల దినం కాబట్టి మీ మగపిల్లలకి మీరు ఏమి నేర్పించగలుగుతున్నారు? కన్నపాస్టర్ గారికి బాత్రూమ్ కడగడం వచ్చు, కన్నపాస్టర్ గారికి ఆమ్లెట్ వేయడం వచ్చు, కన్నపాస్టర్ గారికి అన్నం వండుకోవడం వచ్చు, కొబ్బరి అన్నం చేయడం వచ్చు, పప్పు వండుకోవడం వచ్చు. మీ పిల్లలకు వచ్చా? ఫోన్ చూడడం వచ్చు, ఇన్స్టాగ్రామ్ చూడడం వచ్చు, సెట్టింగుల్లోకి వెళ్ళడం వచ్చు, అయిపోయిన మళ్ళీ తెచ్చుకోవడం వచ్చు, డిలీట్ అయిపోయినా కూడా మళ్ళీ వెతుక్కోవడం వచ్చు, ఏ ఫ్యాషన్ వచ్చిందో తెలుసు, ఏ కటింగ్ చేసుకోవాలో తెలుసు. ఏమి నేర్పించగలుగుతున్నాం మన పిల్లలకు? మనం చూపించగలుగుతున్నామా కనీసం మన పిల్లలకు? నా టైం అయిపోతుంది, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ ముగించేస్తున్నాను. ఎవరమ్మా చెప్పండి, తిడతారమ్మా తర్వాత నన్ను. మన యథార్థతను, మూడోది ఒక్క మాట, కంచె వేయాలి, బౌండరీ వేయాలి మన పిల్లలకు. ఇంతకుముందు కూడా కాపాడాలని చెప్పారు, కానీ ఇది కంచె. ఏంటంటే మా ఇంట్లో ఇది జరగదు, మా ఇంట్లో మేము ఇది చెయ్యము. మా ఫ్రెండ్ ఇంట్లో అయ్యింది డాడీ అంటే మీ ఫ్రెండ్ ఇంట్లో అయ్యి ఉండొచ్చు, కానీ మన ఇంట్లో ఇది చేయడానికి మాత్రం అవకాశము లేదు. నో అని మనం చెప్పాలి. కొన్ని బౌండరీస్, ఇదిగోరా మీ అమ్మకి ఇది నచ్చదు, నాకు ఇది నచ్చదు. కనుక పిల్లలు ఒకరోజు ఏం చెప్పగలంటే మా డాడీ దీనికి ఒప్పుకోరు, మా మమ్మీ దీనికి ఒప్పుకోదు అని మీరే చెప్పగలగాలి. అది వస్త్రధారణ కావచ్చు, అది లేకపోతే మాట తీరే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. నీకంటూ ఒక బౌండరీని, ఒక సరిహద్దును నువ్వు గీసుకోగలిగితే అది దాటి రావడానికి పిల్లలు ఇష్టపడరు. దాని కొరకు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను. ఇలాగే ఒక బౌండరీ వాళ్ళు కట్టుకొని, నేను ఎవరి దగ్గర వినదే చెప్తున్నాను, నా సొంతమేం కాదు. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారట. ఒక ప్రహరీ లోపల ఆడుకుంటూ ఉంటే దాంట్లో ఎవరో నాలాంటి కొంచెం పిల్లల ప్రేమికుడు ఒకడు వచ్చి అన్నాడంట, ఏంటి పిల్లలకి బౌండరీలో పెట్టి ఆడిస్తున్నారు, విశాలంగా వాళ్ళకి ఉండాలి కదా అని చెప్పి ఆ యొక్క ప్రహరీ గోడను తీయించేసాడంట. ఇలా చుట్టూ ప్రహరీ గోడ అంటే వాళ్ళకి కట్టుబాట్లు లాగా ఉంటుంది, కష్టం కదా అని తీయించేస్తే ఆ మరుసటి రోజు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళేటప్పటికి పిల్లలందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఆడుకుంటున్నారట. బౌండరీ వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ఎలా ఆడుకున్నారు? విశాలంగా, ప్రశాంతంగా, ధైర్యంగా ఆడుకున్నారు. ఎప్పుడైతే చుట్టూ ఉన్న కంచె తీసేశారో వాళ్ళకి భయం ఏర్పడింది. భయం ఏర్పడి అందరూ ఒక దగ్గరికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టారు. చాలాసార్లు మనం స్వేచ్ఛ 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 అనుకుంటాం, కానీ ఎక్కడ స్వేచ్ఛనివ్వాలో ఎక్కడ ఇవ్వకూడదో మనం తెలిస్తే సరిహద్దులు మనం పెట్టుకోగలిగితే బాగుంటుంది. లోకంలో కొన్ని ఓకే, లోకస్తులకు అది సరిపోతుంది, కానీ క్రైస్తవులుగా మనకు అది సరిపోదు. లోకంలో కొన్నిటికి వాళ్ళు ఎస్ చెప్పొచ్చు. ఇప్పుడు సహజీవనానికి ఎస్ చెప్తుంది, సుప్రీంకోర్టే ఒప్పేసుకుంది. ఏమి, ఒక ఆడ మగ కలిసి ఎంతకాలమైనా బతకొచ్చు, కానీ క్రైస్తవులమైన మనం దాన్ని ఒప్పుకుంటామా? ఒప్పుకోకూడదు. మరి వాళ్ళందరూ చేస్తే చేయని, నువ్వు ఎవరు బిడ్డవు? నువ్వు దేవుని బిడ్డవు. నీకంటూ కొన్ని సరిహద్దులు నువ్వు నియమించుకోకపోతే నీ పిల్లలు ఎలా తయారవుతారంటే, డాడీ వాళ్ళ ఇంట్లో అలాగ అవుతుంది డాడీ, వాళ్ళు అలాగే ఒప్పుకున్నారు డాడీ, వాళ్ళు ఆదివారం కూడా సినిమాకి వెళ్ళొచ్చు అన్నారు డాడీ, వాళ్ళు వెళ్తున్నారు డాడీ. మొన్న ఒక తల్లి వచ్చి నాకు చెప్తుంది, మా అబ్బాయి సినిమాలు బయటకు వెళ్ళి ఎప్పుడు చూడలేదు అమ్మగారండి, కానీ ఒక అబ్బాయితో స్నేహం చేసిన తర్వాత ఇంటికి వచ్చి అన్నాడంట, ఆ అబ్బాయి సినిమాకి వెళ్ళాడు కదా మమ్మీ, నేను వెళ్తే తప్పేంటి? కనుక ఈ అబ్బాయి స్నేహం వల్ల ఈ మరొక అబ్బాయి ఏమంటున్నాడు, వెళ్ళొచ్చు సినిమాకి వెళ్ళినా, కానీ వాళ్ళ అమ్మ అప్పటి వరకు ఎలా పెంచింది, బయటికి వెళ్ళి మనం సినిమా హాల్కి వెళ్ళి చూడొద్దు, ఎప్పుడైనా చూడాలనుకుంటే టీవీలో వచ్చేవాడు, చక్కగా పెరిగాడు. కానీ ఒక అబ్బాయితో స్నేహం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఏం చెప్తున్నాడంటే, ఆ అబ్బాయి వెళ్ళాడు కాబట్టి నేను వెళ్తే తప్పేంటి? కానీ నీ సరిహద్దు ఏంటంటే నువ్వు బయట సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడకూడదు అనేది మీ ఇంట్లో ఒక సరిహద్దు. సరిహద్దులు గీయగలుగుతున్నామా మన పిల్లలకు, మన భార్యలకు, మన భర్తలకు కూడా? ఒక్క పిల్లల కోసమే నేను చెప్పడం లేదు. రాత్రి 10 గంటలకు వచ్చినా భార్యలు ఊరుకుంటున్నారు, సరిహద్దులు గీయడం లేదా మీ భర్తలకు? మీరు ఏంటి 8 లోపు వచ్చేయండి, కాసేపు పిల్లలతో చెప్పినా వినడం లేదు అనేవాళ్ళు చాలామంది ఇక్కడ నాకు ఉన్నారు, నాకు తెలుసు. నీకంటూ ఒక సరిహద్దును
కుమారులు తెచ్చిన పాత్రలు అని ఉంటుంది. అంటే తన యొక్క కష్టంలో కుమారులకు కూడా ఏం చెప్పింది ఆ తల్లి, నువ్వు కూడా రా, నువ్వు కూడా పాత్రలు తీసుకొని రా, నువ్వు కూడా అన్నిట్లో పోయి తిరిగి వాటిని అమ్మమన్నప్పుడు కూడా ఆ కొడుకులు పట్టుకెళ్ళే అమ్ముతారు. కనుక ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మన పరిస్థితులలో కొన్నిసార్లు భారం ఒకళ్ళ మీదే పడిపోతూ ఉంటుంది. తండ్రి, తల్లి, పిల్లలు అందరం కలిపి ఒక కార్యం చేయగలిగితే ఆ యొక్క కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. చివరలో తండ్రి ప్రేమ కోసం ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు. వచ్చిన తర్వాత తండ్రి ఏమీ ఆలోచించలేదు, కానీ తన తప్పును క్షమించగలిగాడు. తండ్రులుగా మీ పిల్లల తప్పును మీరు క్షమించే స్థానంలో మీరు ఉండాలి. కోపగించవచ్చు, తిట్టండి, కానీ క్షమించే గుణం మీకు లేకపోతే తండ్రి యొక్క గుణం మీలో లేనట్లే. క్షమించాడు, హక్కును చేర్చుకున్నాడు, తనకొక నూతనమైన జీవితాన్ని అనుగ్రహించాడు. కనుక తండ్రులుగా ఉన్నవారు క్షమించగలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడు క్షమించాలని కూడా మీకు ఒక మాట చెప్తున్నారు. వారు చేసిన తప్పు అని వాళ్ళు గమనించినప్పుడు మీరు క్షమించండి. నేను చేసింది రైటే అన్నంతసేపు మీరు క్షమించాల్సిన అవసరం లేదు. సారీ మమ్మీ, సారీ డాడీ, నేను తప్పు చేశాను అని వాళ్ళు అనగలిగితే నిమిషంలోనే వారిని క్షమించి వాళ్ళని తప్పిపోయిన తండ్రి కొడుకులాగా హక్కున చేర్చుకొని తనకు నూతన జీవితం ఇవ్వగలిగినప్పుడు తండ్రిగా మీ పాత్ర మీరు సరిగ్గా పోషిస్తున్నట్టే లెక్క. కనుక పరలోకమందున తండ్రి మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని ఖండిస్తున్నాడు, మనకు మాదిరిగా నిలబడ్డాడు, మనతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇహలోకమందున మనము కూడా ఆ మాదిరిగా జీవించగలిగినప్పుడు తండ్రులుగా మన యొక్క పాత్ర చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. మన పిల్లలకు మనం ఒక ఆశీర్వాదకరంగా, చాలాసార్లు చనిపోయాక చెప్పుకుంటారు తండ్రుల కోసం, కానీ ఈరోజు నేను చెప్తున్నాను, బ్రతికున్నప్పుడే పిల్లలైన మీరు మీ తండ్రుల్లో ఉన్న ఒక మంచి గుణం చెప్పగలిగితే మీ తండ్రుల షర్ట్లన్నీ కూడా టైట్ అయిపోతాయి, అంత ఉజ్జీవింపబడతారు. కనుక ఇహలోకంలో ఉన్న ఆధ్యాత్మికమైన తండ్రులుగా మనం చేయవలసిన 3 పనులు చెప్పాను. మొట్టమొదటిగా మీ విశ్వాసాన్ని మీ పిల్లలకు కనపరచండి, మీ పరిశుద్ధతను కూడా మీ పిల్లలకు కనపరచండి, మీ కుటుంబానికి ఒక బౌండరీ వాళ్ళు వేయండి, అది దాటకుండా వారికి సరిహద్దులు చేయగలిగినప్పుడు కుటుంబము మీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది. అటువంటి గొప్ప కృపలోకి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. కొద్దిసేపు లేట్ అయినా నన్ను క్షమించాలని మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.